హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. నేను 'ఉస్తాద్ భగత్ సింగ్' అలాగే 'ధురంధర్ పార్ట్ 2' ఈ 2 మూవీస్ అయితే నిన్నైతే రిలీజ్ అయితే అయ్యాయి. అండ్ డే 1 అయితే కంప్లీట్ అయితే అయ్యాయి. అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'కి అయితే డే 1 కంప్లీట్ అయిపోయేలకే బిలో యావరేజ్ టాక్ అయితే వచ్చింది. అదే 'ధురంధర్' మూవీ చూసుకుంటే మాత్రం బీభత్సమైన పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. దాని కారణంగా అయితే 'ధురంధర్' ఏకంగా డే 1 230 కోట్ల పైగా అయితే గ్రాస్‌నైతే డే 1 కలెక్ట్ చేసింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లో టాప్ 6 ఓపెనర్ అయితే అయింది. రీసెంట్‌గా వచ్చిన 'హరిహర వీరమల్లు' కన్నా ఇదైతే చాలా తక్కువ నెంబర్‌ని అయితే పెట్టింది 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈసారి అయితే. ఎందుకో మాత్రం హైప్ లేకపోవడంతో డే 1 అయితే మాత్రం చాలా ఘోరంగా కలెక్ట్ చేసింది. 'ధురంధర్' ఎఫెక్ట్ కూడా తగలటంతో మూవీ అయితే మాత్రం చాలా ఘోరంగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేసింది. దీంతో పాటు తెలంగాణలో టికెట్స్ బాగా దిగినా గానీ, హైక్స్ లేకపోవడంతో తెలంగాణ నుంచి కూడా అయితే కలెక్షన్ తక్కువొచ్చాయి. అదే 'ధురంధర్' చూసుకుంటే మాత్రం నార్త్ టు సౌత్ ఎక్కడ చూసినా మాత్రం కలెక్షన్ అయితే మాత్రం ర్యాంపేజ్ చూపించింది. తెలుగు వర్షన్ లేకుండానే ఈ రేంజ్ కలెక్షన్ అంటే సూపర్ అనేది చెప్పొచ్చు. ఇప్పటిదాకా ఏ హిందీ హైప్డ్ మూవీ కూడా హిందీలో కలెక్ట్ చేయలేని 100 కోట్లు నెట్టి ఈ మూవీ అయితే డే 1 అయితే కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్‌ని అయితే క్రియేట్ అయితే చేసింది. దీంతో రిలీజ్ అయిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అయితే మాత్రం డే 1 40 కోట్లైనా వస్తదా రాదా అనుకున్న మూవీకి అలాగా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్‌తో 50 కోట్ల దాకా అయితే డే 1 అయితే గ్రాస్‌ని అయితే పెట్టేసింది. లేట్ చేయకుండా ఈ 2 మూవీస్ డే 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఏ రేంజ్‌లో కలెక్ట్ చేసాయో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా గానీ ఈ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్‌గా 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ కలెక్షన్ చూసుకుంటే, ఈ మూవీ నైజాంలో అయితే 7.58 కోట్ల దాకా షేర్‌నైతే కలెక్ట్ చేసింది. ఇదైతే మాత్రం చాలా లీస్ట్ ఓపెనింగ్ అనేది చెప్పొచ్చు. నైజాంలో బుకింగ్స్ బానే జరిగాయి. అలాగే టికెట్స్ కూడా బానే దిగాయి. కాకపోతే ఈ మూవీకి టికెట్స్ ఆడ హైక్స్ రాకపోవడంతో మూవీకి అయితే మాత్రం చాలా లీస్ట్ కలెక్షన్ అయితే వచ్చాయి నైజాంలో. నైజాంలో బిజినెస్ చూసుకుంటే ఏకంగా 40 కోట్ల దగ్గర దగ్గర అయితే చేసిండ్రు. కాబట్టి 35 కోట్ల దాకా అయితే ఈ మూవీ షేర్‌ని అయితే కలెక్ట్ చేయాల్సింది. సీడెడ్‌లో చూసుకుంటే 3.9 కోట్ల దాకా అయితే షేర్‌ని అయితే కలెక్ట్ చేసింది. ఒక పరంగా అయితే ఇదైతే మంచి నంబర్ అయితే చెప్పొచ్చు. సీడెడ్‌లో జరిగిన బిజినెస్ 18 కోట్లు కాబట్టి ఇక్కడైతే 14 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేయాలి. ఇక్కడ హైక్స్ అయితే చాలా ఎక్కువగా ఇచ్చిండ్రు. అదే 1 వీక్ వరకు అయితే అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి చూడాలి మరి ఏ రేంజ్‌లో కలెక్ట్ చేస్తదో సీడెడ్‌లో. ఆంధ్ర మొత్తం కలిపి 20 కోట్ల దాకా అయితే షేర్‌ని అయితే కలెక్ట్ చేసింది. ఇదైతే సూపర్ రెస్పాన్స్ అనేది చెప్పొచ్చు. ఇంత తక్కువ హైప్‌తో కూడా ఈ రేంజ్ కలెక్షన్ అంటే సూపర్ అనేది చెప్పొచ్చు. అలాగే ఈ మూవీ 2 తెలుగు స్టేట్స్‌లో 28.5 కోట్ల దాకా అయితే షేర్‌ని అయితే కలెక్ట్ చేసింది. గ్రాస్ చూసుకుంటే 45 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. 2 తెలుగు స్టేట్స్‌లో బిజినెస్ 100 కోట్ల పైగా చేసిండు కాబట్టి ఇక్కడ 70-80 కోట్ల దాకా అయితే షేర్‌ని అయితే కలెక్ట్ చేయాల్సింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.5 కోట్ల దాకా అయితే షేర్, 3 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్షన్ అయితే చేసింది. ఓవర్‌సీస్‌లో జరిగిన 12 కోట్ల బిజినెస్‌కి ఈ మూవీ అయితే డే 1 2.5 కోట్ల దాకా అయితే షేర్‌ని అయితే కలెక్ట్ చేసింది. కాబట్టి ఓవర్‌సీస్‌లో అయితే డిజాస్టర్ అనేది చెప్పొచ్చు. అలాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ డే 1 32.3 కోట్ల దాకా అయితే షేర్‌ని అయితే కలెక్ట్ చేసింది. అదే గ్రాస్ చూసుకుంటే 53 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు కాబట్టి ఈ మూవీ 150 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేయాల్సింది. నువ్వు చూడాలి ఈ మూవీ ఏ రేంజ్‌లో పర్ఫార్మెన్స్ చేస్తదో. ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తది అనుకుంటున్నారైతే కిందైతే కామెంట్ అయితే చేయండి గైస్. 'దురంధర్ 2' మూవీ కలెక్షన్ చూసుకుంటే ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోతగా వస్తుందన్నది చెప్పొచ్చు. ఆల్మోస్ట్ అయితే 'పుష్ప 2' తర్వాత టాప్ 2 ఓపెనర్‌గా అయితే ఈ మూవీ అయితే ఇప్పుడైతే రికార్డ్‌ని అయితే క్రియేట్ చేసింది. బాలీవుడ్ మూవీస్ పరంగా అయితే ఆల్ టైమ్ రికార్డ్. ఫస్ట్ టైం 200 కోట్లు కలెక్ట్ చేసిన బాలీవుడ్ మూవీగా అయితే ఇప్పుడైతే 'దురంధర్ 2' రికార్డ్‌ని అయితే క్రియేట్ అయితే చేసింది. ఈ మూవీ కలెక్షన్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఒక నార్త్ నుంచే మాత్రం ఏకంగా 102 కోట్ల దాకా అయితే నెట్‌ని అయితే కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్‌ని అయితే క్రియేట్ చేసింది. నార్త్‌లో అంతకుముందు రికార్డ్ అంటే 'పుష్ప 2' 72 కోట్ల నెట్. ఇప్పుడు దాన్నైతే భారీ మార్జిన్‌తో బీట్ చేస్తా ఇప్పుడైతే ఆల్ టైమ్ రికార్డ్‌ని అయితే క్రియేట్ చేసింది 'దురంధర్ 2'. కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలుగు స్టేట్స్ మొత్తం కలిపి ఒక 30 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే వచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ వర్షన్స్ లేకుండానే ఈ రేంజ్ కలెక్షన్ అయితే మాత్రం ర్యాంపేజ్ అని చెప్పొచ్చు. తెలుగు ఈ కలెక్షన్ కూడా గాని ఉంటే ఈజీగా 50 కోట్ల పైగా గ్రాస్‌ని అయితే ఈజీగా అయితే సౌత్ నుంచి కలెక్షన్ అయితే చేసేది ఈ మూవీ. ఓవర్‌సీస్ నుంచి అయితే 70 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. అలాగే 'దురంధర్ పార్ట్ 2' మూవీ అయితే వరల్డ్ వైడ్‌గా డే 1 240 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసి ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్‌కి అయితే ఎళ్ళింది. ఇదైతే మాత్రం హైయెస్ట్ రికార్డ్ అనేది చెప్పొచ్చు. మొత్తం లాంగ్వేజెస్‌లో రిలీజ్ కాకుండా ఒక్క హిందీలోనే 240 కోట్లు అంటే మామూలు రికార్డ్ అయితే కాదు. తెలుగు, తమిళ్, కర్ణాటక ఈ వర్షన్స్‌లో గాని రిలీజ్ గాని అయ్యుంటే ఈజీగా 260-270 కోట్ల దాకా అయితే ఈ మూవీ అయితే ఎళ్ళేది. కాకపోతే ఏ వర్షన్ లేదు కాబట్టి ఒక హిందీ వర్షన్‌లోనే 240 కోట్లు అంటే ఇదైతే సూపర్ రెస్పాన్స్ అనేది చెప్పొచ్చు మూవీకి.
ఇంకా ధురంధర్ మూవీ డే 1 కలెక్షన్ డీటెయిల్స్ అయితే ఇంక ధురంధర్ మూవీ ఫుల్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తది అనుకుంటుర్రో మీరైతే కిందైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇది ధురంధర్ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే. ఇంకా ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోనైతే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.